బండారు సుప్రీత. ఈవిడ గారి గురించి మనకి పెద్దగా తెలీదు. కానీ ఆర్టిస్ట్ సురేఖ వాణి గారి అమ్మాయి అంటే మాత్రం చాలా మంది గుర్తుపడతారనమాట. ఈవిడ పెద్దగా యాంకర్ గా గాని, అలాగే ఆర్టిస్ట్ గా గాని పెద్ద ఫేమస్ కాదు. కాకపోతే ఈవిడ వాళ్ళ అమ్మగారితో ఇన్‌స్టాగ్రామ్ లో, అలాగే యూట్యూబ్ లో, ఫేస్‌బుక్ లో ఇలాగా చాలా వీడియోస్ చేస్తా బాగా ఫేమస్ అన్నమాట. ఈవిడ్ని చాలా మంది ఫాలో అవుతా ఉంటారు. అయితే ఈవిడకి ఆ ఫాలోవర్స్ ని చూసుకొని చాలా రకాల డబ్బులొచ్చినాయని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. అసలు ఈవిడ ఆస్తులైతే వయసైతే మాత్రం 29, 30 లోపే ఉంటది. కానీ ఆవిడ సంపాదన మాత్రం కోట్లలో ఉందని చెప్పి తెలుస్తా ఉంది. అలాగే మనం ఆ వీడియోస్ లో చూసినా సరే సురేఖ వాణి గారు ఈవిడ కలిసి చాలా రకరకాలైన కంట్రీస్ తిరుగుతా ఉంటారు. కొత్త కొత్త వెకేషన్స్ కి వెళ్తా ఉంటారు. అలాగే బాగా కాస్ట్లీ బట్టలు వేసుకుంటూ ఉంటారు. ఎన్నో పార్టీలకి అటెండ్ అవుతా ఉంటారు. చాలా లగ్జూరియస్ లైఫ్ ని గడుపుతా ఉంటారు అనమాట. చాలా మంది సురేఖ వాణి గారికి హస్బెండ్ కూడా లేదు. ఆవిడేమో మంచి ఆర్టిస్ట్ బాగానే సంపాదించుకుంది. కానీ ఆవిడ సంపాదనకి ఇక్కడ మనకు కనబడే ఖర్చులకి అసలు సంబంధమే లేదు. వీళ్ళకి ఎన్ని డబ్బులు ఎలా వస్తున్నాయని చెప్పి చాలా మందికి అనుమానం ఉందన్నమాట. అయితే ఈ మధ్య వాళ్ళ అమ్మాయి అయినటువంటి సుప్రీత గారి మీద ఒక కేసు నమోదైందనమాట. అదేంటంటే బెట్టింగ్ యాప్ సంబంధించిన కేసు. ఆ కేసులో ఈవిడ పేరు విన్న తర్వాత చాలా మంది షాక్ అయ్యారనమాట. ఎందుకనంటే ఈవిడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈవిడకున్న ఫాలోవర్స్ అందరినీ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళందరూ అందులో ఇన్వెస్ట్ చేసేలా చేసి చాలా మంది డబ్బులు బాగొట్టుకొని ఏం చేయాలో తెలియక దయనీయమైన పరిస్థితిలో ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోయారనమాట. ఇప్పుడు వాళ్ళందరూ చనిపోతా ఉండేటప్పటికి ఇలా బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ప్రమోట్ చేశారో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా పోలీస్ శాఖ ఇంట్రాగేట్ చేయడానికి నోటీసులు పంపించింది అనమాట. అలా నోటీసులు పంపించిన వారిలో సుప్రీత గారు కూడా ఉన్నారు. అసలు ఆవిడేం పెద్ద ఫేమస్ కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అమ్మాయి అయ్యేటప్పటికి ఆవిడ రకరకాల బట్టలు చాలా ఇదిగా చేసి చాలా అట్రాక్టివ్ గా ఉండి ఆవిడ ఫాలోవర్స్ ని పెంచుకొని ఆ ఎక్కువ ఫాలోవర్స్ అయిన తర్వాత ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కొన్ని కోట్లకు సంపాదించుకుంటా ఉన్నారన్నమాట. మనకు కూడా అనిపిస్తా ఉంటది ఏంటి వీళ్ళు ఎంత లగ్జరీగా ఎలా బతుకుతున్నారు, వీళ్ళకి ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మనం రాత్రి మగలు కష్టపడినా సరే డబ్బులు రావట్లేదు, వీళ్ళకేంటి ఎంత సింపుల్ గా చిటికేస్తే డబ్బులు వస్తుంది మనకు అనిపిస్తా ఉంటది. కాకపోతే ఏంటంటే వాళ్ళు కష్టపడి దాన్ని ఏమంటారంటే వాళ్ళు ఒక బలమైన పని చేసి సంపాదించలేదు అనమాట. ఇలా అడ్డదారులు తొక్కి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి లేదంటే రకరకాల ప్రమోషన్స్ చేసి ఎంత దొరికితే అంత డబ్బులు సంపాదించుకున్నారనమాట. అలా సంపాదించుకునే ఇలా గెలిచారు తప్పితే వాళ్ళు ఏమి సమాజానికి ఉపయోగపడో లేకపోతే ఏదన్నా సంస్థలో పనిచేసో ఏదో ఒక రకమైన టాలెంట్ తో పైకి వచ్చిన వాళ్ళు కాదనమాట. ఇలా అడ్డదారులు దొక్కే పైకి వచ్చిన వాళ్ళు. అందుకే వాళ్ళకి ఇలా కోట్లు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి ఇలా కేసులోకి రావడం అనేది వాళ్ళు చేసుకున్న చర్యే. వాళ్ళని నమ్ముకొని ఇంతమంది ఉంటే వాళ్ళు మంచిగా ఉండాల్సింది పోయి దొరికిందే సందని చెప్పి ఏది పడితే అది ప్రమోషన్ చేసి డబ్బులు బాగా సంపాదించుకున్నారు. ఇప్పుడు అందుకనే పోలీస్ శాఖ వారు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వీళ్ళని పిలిపించి మిమ్మల్ని ఎవరు చేయించారు, మీకు ఇలా ఎందుకని ఇలా చేశారు, మీరు సమాజ హితం కోరుకోవాలి కదా, మిమ్మల్ని చూసి ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అవుతారని తెలిసి కూడా మీరు అలా చేయడం మాత్రం దారుణం అని చెప్పి పోలీస్ శాఖ వారు చెప్పి వాళ్ళని పిలుస్తున్నారు. ఈవిడ కూడా ఆల్రెడీ వెళ్లి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆ కేసుకి అటెండ్ అయ్యి వచ్చారనమాట. ఇంట్రాగేషన్ కూడా జరిగింది. ఈవిడికి ఒక కఠినంగా శిక్షించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. నిజంగా కూడా ఫ్యూచర్ లో ఇలాంటి ఎవరో చేయకూడదు అనమాట. ఎంతో మంది ప్రాణాలు తీశారు వీళ్ళైతే మాత్రం. వీళ్ళనైతే అసలు క్షమించకూడదు. ఖచ్చితంగా కఠినమైన శిక్ష అయితే పడతాయని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.